నుంచి జనసేన అధినేత బరిలో ఉన్నారు. 45,000 ఓట్ల ఆధిక్యంతో జనసేన అధినేత దూసుకుపోతున్నారు. కూటమిలోనే అత్యధిక మెజార్టీ వచ్చేటువంటి నియోజకవర్గంగా పిఠాపురం అయితే మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూటమికి సంబంధించి హైయెస్ట్ మెజారిటీ కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. క్లియర్ కట్గా 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేటువంటి దిశగా కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి అందరికన్నా కూడా ఎక్కువగా జనసేన అధినేత ఆధిక్యతతో దూసుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ 6 రౌండ్లు పూర్తయినాయి. ఇంకా 12 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి దాదాపుగా 1,00,000 ఓట్ల మెజార్టీని జనసేన అధినేత క్రాస్ చేసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైట్, కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. ఒకటే చెప్తున్నాం, ప్రజలు మీరు ఎంత ఇబ్బంది పెట్టారో ఈ రోజు ప్రజలు గమనించి గుర్తు పెట్టుకున్నారు. మాకన్నా క్లియర్ గుర్తు పెట్టుకోన్నారు. వై నాట్ 175 అన్న వాళ్ళు ఈ రోజు ఆ 5 పక్కకి 17 కి స్థిరంగా నిలబడిపోతున్నారు. రాయలసీమ ప్రాంతం నాకు బలం అని చెప్పిన చోటే ఓటమికి ఈ రోజు నాందైంది. మా రాయలసీమ ప్రజలు కూడా సార్ చాలా కనువిప్పు కలిగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచంగా పరిపాలిస్తారా అని సాక్షాత్తు ఆటో సోదరుల దగ్గర నుంచి అమాయకంగా బలైపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రజలు దాకా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకున్నారు. టీచర్లు, మహిళలు, ఉద్యోగస్తులు, ఎస్పెషల్లీ యువత, ప్రతి ఒక్కరు, సామాజిక వర్గంకి సంబంధించిన నాయకులు, కుల పెద్దలు, ప్రతి ఒక్కరు సార్. ఎందుకంటే ఈ 5 years ఆఫ్ టర్మ్ లో ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మేము పెద్ద తోపులమని ఎవరైతే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయడం తప్ప వీళ్ళు రాష్ట్రానికో నియోజకవర్గానికో చేసింది ఏమీ లేదు. కేవలం అధికారాన్ని అడ్డబెట్టుకొని దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు, ప్రజల్ని పీక్కదన్నారు. ఈ రోజు ప్రజలకు విముక్తి కలిగింది. రాక్షస పాలన నుంచి చర్మగీతం పలికిన రోజు ఈ రోజు నిజంగా చరిత్రలో నిలబడిపోయింది. ఇంత టఫెస్ట్ ఎలక్షన్ జరిగినా ప్రజలు ఏకదాటిగా ఒకే పక్కన నిలబడి వాళ్ళ తీర్పు ఇచ్చారు సార్. వాళ్ళు నిలబడి వాళ్ళ తీర్పు ఇచ్చారు. నిజంగా ఈ రోజు డబ్బుకు అమ్ముడు పోలేదు, మద్యానికి అమ్ముడు పోలేదు, బిర్యానీలకు అమ్ముడు పోలేదు. ప్రజలు ప్రజా తీర్పుని స్పష్టంగా తెలియజేశారు. డబ్బున్న అహంకారంతో మీరు చేసిన విచ్చలవిడితనానికి చర్మగీతం పాడారు. రోజా, ఏదైతే నువ్వు అతివాగుడు వాగి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోకుండా మీ అన్న చేసిన ప్రతి అరాచకానికి నువ్వు ముందుండి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేశావో, ఈ రోజు నీ ఓటమి, నీ పార్టీ ఓటమే ప్రజా తీర్పుకు నాందైంది. బలిసి కొట్టుకోవడం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడితేనే ప్రజలు మన పక్షాన్ని నిలబడతారని తెలిసింది సార్ ఈ రోజు. రైట్, కీర్తన్ గారు. రైట్ రైట్ కీర్తన్ గారు, 4 రోజుల ముందే ఈ ఫలితాలకి ఎగ్జిట్ పోల్స్కి ముందే గతంలో ఎవరైతే జనసేన అధినేతను ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా మాట్లాడారో, ఆయన ఇంట్లో ఆడవాళ్ళను సైతం కూడా అసభ్యకరంగా మాట్లాడారో, వాళ్ళు 4 రోజుల ముందే ఈ ఫలితాలను అంచనా వేసుకొని ప్రాణభయం ఉంది మాకని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ప్రజల్ని ఇబ్బంది పెట్టి పోలీస్ వ్యవస్థను యూటిలైజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను సార్, అవ్వాతాతతో మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అమ్మ పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడితే ఆయన ఏంటమ్మా ఆయన పిల్లల గురించి ఇంట్లో గురించి మాట్లాడతారు, ఇంత నీచంగా దిగజారాడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్ అవ్వాతాతలు మాతో మాట్లాడారు. ఇంతకన్నా ఏం కావాలి సార్ ఇలా మొఖాలకి? వీళ్ళు ప్రజల్ని పీక్కదిన్న వాళ్ళు. రైట్, మళ్ళీ వస్తాను కీర్తన్ గారు. రఘురామ్ గారు ఉన్నారు మనతోటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. రఘురామ్ గారు నమస్తే అండి. రఘురామ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు?